పోలీసులకు సవాల్గా మారింది. మానకొండూరులో నలుగురు యువకుల మధ్య గొడవ, తుపాకీ తూట బయటపడడంతో కలకలం రేగింది. అరుణ్ అనే వ్యక్తిని టార్గెట్ చేసిన యువకులు మద్యం సీసాలతో దాడి చేయడమే కాకుండా చివరకు తుపాకీతో చంపేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా మానకొండూరు ప్రాంతం కలవరపడింది. అయితే ప్రస్తుతం దుండగుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు అరుణ్ ప్రైమ్ 9 న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడాడు. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మధుకర్ రెడ్డి అందిస్తారు. జిల్లాలో అర్ధరాత్రి తుపాకీ మూతలు కలవరం రేపుతున్నాయి. మానకొండూరు నియోజకవర్గంలో రాత్రి పేలిన తుపాకీకి సంబంధించిన బాధితుడు ఇక్కడ మనతో ఉన్నాడు. అయితే నిజానికి బాధితుడు అరుణ్ అక్కడ వచ్చిన ఏదైతే ఉన్నారో అన్నోన్ పర్సన్స్ వాళ్ళకున్న సంబంధం ఏంటి, అసలు తుపాకీ నిజంగానే పేలిందా, వీళ్ళ మధ్య ఉన్న విభేదాలంటే ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ మానకొండూరులో తుపాకీ పేలిందని ఒక వార్త లావాలా దావించింది. రాత్రిపూట తుపాకీ పేలిందని చెప్తున్నారు, ఎంతవరకు నిజం? తుపాకీ పేలింది వాస్తవమే. రాత్రి 9:30 సమయంలో నేను మా ఇంటి దగ్గర కూర్చొని మా తమ్ముళ్ళతో మాట్లాడుతున్నా. అదే సమయంలో గోదావరికానికి జిఎం కాలనీకి చెందిన సాయితేజ అలియాస్ బన్నీ, అతని స్నేహితుడు చంటి, మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంటి దగ్గరకు వచ్చి రాగానే నాపై మద్యం బాటిల్తో దాడి చేసినారు. దాడి చేసిన క్రమంలో నేను కింద పడిపోయిన తర్వాత వేపన్ తీరా అన్న తర్వాత బ్యాగ్లోకి వెళ్ళి ఒక వ్యక్తి బ్యాగ్లోకి వెళ్ళి వేపన్ తీసేసి చూసి నేను పరారైన సమయంలో అతను ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపిండు. ఈ కాల్పులు జరిపే తప్పించుకునే సమయంలో నేను కొద్ది దూరంలో బండ తట్టుకుని కింద పడిపోయిన సమయంలో వాళ్ళు నా దగ్గరకు వచ్చి వెపన్ కాక్ చేసిన సమయంలో అది వెపన్ కాక్ కాక బుల్లెట్ కింద పడిపోయింది. ఆ కింద పడిపోయిన బుల్లెట్ను పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు మీ మధ్య విభేదాలేంటి? అసలు వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు మీ దగ్గరికి? ఇంత దారుణంగా దాడి చేసిన పరిస్థితి మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. మీ ఇంట్లో కూడా పూర్తిగా చొరబడ్డారని తెలుస్తుంది, అంత నిజమేనా? అది అంతా నిజమే. నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు మరి నా మీద ఎందుకు కక్ష కట్టుకొని ఇది చేసిరో, ఈ గతంలో ఒక 3 నెలల క్రితం నాపై నాపై అక్రమ కేసులు పెట్టించి నగర బహిష్కరణ చేయించారు. ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు, ఎమ్మెల్యే కొనుగోలు కేసులో A7గా ఆరోపణలు ఎదుర్కొంటున్న భూసారఫ్ శ్రీనివాస్ ఏదైతే ఉన్నాడో అడ్వకేట్, ఆయన చేయించిండా, మరి ఎవరు చేయించారు? ఈ సాయితేజ ఏదైతే గోదరకానికి సాయితేజ అనే వ్యక్తి గాంజా సప్లయరు. ఇతను చాలా కాలంగా గంజాయి సప్లై చేస్తూ జీవితం కొనసాగిస్తారు. ఇతనిపై హైదరాబాద్ SOTలో కానీ, టార్ స్పోర్ట్స్లో కానీ, గోదరకాని 1 టౌన్లో కానీ పలు అటెంప్ట్ మర్డర్ కేసులు, ఈ గాంజా కేసులు కూడా నమోదై ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ బన్నీ గురించి ఇంత వివరాలు చెప్తున్న క్రమంలో ఆయనకు గతంలో మీకు ఏమైనా పరిచయం ఉందా? వీళ్ళందరితో మీకు ఏమైనా కలిసి తిరిగిన అనుభవం ఉందా? గతంలో పరిచయం అంటే మా అత్తగారు గోదావరికాని కాబట్టి నేను నార్మల్ పోతూ వస్తూ ఉంటాను, నాకు అంతే పరిచయం, కానీ మరీ సాన్నిహిత్యం కాదు. ఇప్పుడు ఈ దాడి జరిగింది మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా జరిగిందని చెప్తున్నారు. ఈ పోలీస్ కేసు నమోదు చేయడం జరిగిందా, ఫిర్యాదు చేయడం జరిగిందా? పోలీస్ కేసు పెట్టడం జరిగింది. పోలీసులు వచ్చి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు? ఈ దాడి చేసిన వ్యక్తులు ఎవరు? అంటే వీళ్ళ వృత్తి ఏంది, మీరేం చేస్తారు? నేను ప్రభుత్వ ఉద్యోగిని. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ సబార్డినేట్గా మహబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాను. మనం ఈ సభ్య సమాజంలో మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నామనే మనం ముక్కు మీద వేలేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. గన్ కల్చర్ అనేది ఎక్కడ కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కూడా లేదు, ఇదే తొలిసారిగా. అంటే మీరు మహబాద్లో జాబ్ చేసుకునే వాళ్ళు మానకొండూరులో ఎందుకున్నారు? నేను మహబాద్లో జాబ్ చేసుకునేవాడిని. నేను మెడికల్ లీవ్లో ఉన్నాను. ఇప్పుడు మెడికల్ లీవ్లో ఉన్నా కాబట్టి నా స్వగ్రామం మానకొండూరు కాబట్టి మానకొండూరులోనే ఉంటున్నాను నేను. అంటే మీ మధ్య ఏమన్నా భూ వివాదము, ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించింది కాకుండా ఏమన్నా ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? నాకు వాళ్ళకి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు. నాకు వాళ్ళకు ఎలాంటి శత్రుత్వం కూడా లేదు. అంటే రాగానే మీ మీద దాడి చేశారా, ఏమైనా మాట్లాడడానికి ట్రై చేశారా? ఏం మాట్లాడలేదు, రాగానే దాడి చేశారు. అంటే దీన్ని ఎలా తీసుకుంటారు? మీరు అన్నట్టు ఆరోపించినట్టు అడ్వకేట్ శ్రీనివాస్ అని మీరు చెప్తున్నారు కదా, ఇదంతా ఆయన నడిపించారనుకుంటారా, లేకుంటే పోలీస్ ఫిర్యాదులో మీరు ఏం పేర్కొన్నారు? నేను పోలీస్ ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. ఈ అడ్వకేట్ శ్రీనివాస్ గురించి కూడా చెప్పడం జరిగింది స్టేట్మెంట్లో.
అడ్వకేట్ సీన్ చేయించినా మరి వీళ్ళ వ్యక్తిగతంగా వీళ్ళతో ఎవరు చేయించారు అనేది పోలీసు విచారణలో తెలుస్తుంది. ఇది మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో గన్ కల్చర్ అనేది తారాస్థాయికి చేరని చెప్పచ్చు. గతంలో కూడా గన్ కేసుకు సంబంధించిన చాలా కేసులు రూరల్ ఏరియాలో జరిగాయి. అయితే తాజాగా మానకొండూరు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మానకొండూరులో ఆ తుపాకీ కలకలం మాత్రం ఇటు పోలీసులను ఇటు బాధితులతో మనం ప్రత్యక్షంగా మాట్లాడి తెలుస్తుంది. అయితే వారందరూ నిజంగా ఈయన చెప్పినట్టు వాళ్ళ దగ్గర గన్ ఎలా వచ్చింది, గన్ పేల్చడం ఎలా పేల్చారు, వాళ్ళకు ట్రైనింగ్ ఎలా ఉంది, దీనంతా ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు చెబితే కానీ విచారణ చేపడదని తెలియని పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే బాధితులు మనం చూసాం, కుటుంబ సభ్యులను కూడా దాడి చేసినట్టు చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో దీనిపైన ఎలాంటి విచారణ జరగనున్నది, అసలు ఈ వెపన్స్ వాళ్ళ